నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. స్వరాష్ట్రం సిద్ధించాక విద్యారంగం కొత్త పుంతలు తొక్కింది. నాణ్యమైన విద్య అందిస్తేనే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దవచ్చని భావించిన కేసీఆర్ సర్కారు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. చిత్తశుద్ధితో అమలు చేసి ఫలితాలు సాధించింది. గురుకులాల ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిన ఈ కాలంలో అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పేరుతో ఆర్థిక సాయం అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థ సాధించిన అభివృద్ధిపై స్పెషల్ స్టోరీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి 298 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రం సిద్ధించాక కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్ ను భారీగా ఏర్పాటు చేయడంతో పాటు డిగ్రీ కాలేజీల సంఖ్యను కూడా పెంచింది. రాష్ట్రంలో మొత్తం 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతున్నది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు గురుకుల పాఠశాలల్లో సగం వారికే కేటాయించారు. ఒక్కో స్టూడెంట్ పై సర్కార్ ఏడాదికి సగటున 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గారని సర్వశిక్ష అభియాన్ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, 2 జతల యూనిఫారాల పంపిణీ, 100% మెస్ ఛార్జీలు చెల్లింపు తదితర కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయి. డిగ్రీ కాలేజీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. టీశాట్ తన నెట్వర్క్ ఛానళ్ల ద్వారా పాఠశాల విద్యపై దృష్టి కేంద్రీకరించి ఈ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలోని 41,337 పాఠశాలల్లో 58,66,786 మంది పిల్లలు చదువుకుంటున్నారు. సర్వశిక్ష అభియాన్ కింద 44,588 పనులను చేపట్టి 38,182 పనులను పూర్తి చేశారు. ఇటు 391 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో 72,824 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఈ విద్యాలయాల్లో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నది. ఇటు ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో 3 దశలుగా 26,065 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయటం, బలోపేతం చేయటం కోసం 7,290 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో నీటి సౌకర్యం ఉన్న మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు పాఠశాలలకు పెయింటింగ్, మరమ్మతులు, బోర్డుల ఏర్పాటు, కాంపౌండ్ గోడలు, కిచెన్ షెడ్లు, కొత్త తరగతి గదుల నిర్మాణంతో పాటు ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమికంగా మొదటి దశలో 2021-22 సంవత్సరానికి గాను 9,123 పాఠశాలలు అంటే 35% ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బలోపేతానికై 3,497 కోట్ల అంచనా బడ్జెట్తో పనులు చేపట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తోంది. అలాగే అగ్రవర్ణ పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఈ పథకం కింద 4.5 లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన స్టూడెంట్స్ కు 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ అందిస్తోంది తెలంగాణ సర్కార్. మరోవైపు ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇస్తోంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇక బీసీ విద్యార్థుల కోసం మహాత్మా గాంధీ జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా గరిష్టంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో జాప్యం చేసింది. దీంతో బకాయిలు 1,756 కోట్లకు చేరాయి. వీటన్నిటినీ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించడంతో పాటు ఆ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీ, వికలాంగులైన 13 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. మరోవైపు హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను ప్రభుత్వం 30 నుంచి 90% వరకు పెంచింది. ఈ పెంపుతో 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం తెలంగాణ సర్కార్ ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని 2020లో మొదలుపెట్టగా దానిని కంటిన్యూ చేస్తోంది. గ్రామాల వారీగా నిరక్షరాస్యుల వివరాలు సేకరించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం గతంలో హైదరాబాద్ మినహా మిగతా చోట్ల స్టడీ సర్కిళ్లు లేవు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లోని కాళోజీ నారాయణరావు పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు 2014 సెప్టెంబర్ 25న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2016 ఆగస్టు 7న కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయగా దానిని 2021 జూన్లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో తెలంగాణలోని మెడికల్ కాలేజీలన్నీ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. 2014లో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా 2022 నాటికి ఆ సంఖ్యను 17కి పెంచింది ప్రభుత్వం. ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త కాలేజీలను వేగంగా నిర్మిస్తోంది. 2014లో కేవలం 531 మెడికల్ పీజీ సీట్లు ఉండగా ఆ సంఖ్య నేడు 1,180 సీట్లకు పెరిగింది. 2014లో కేవలం 70 సూపర్ స్పెషాలిటీ సీట్లు మాత్రమే ఉండగా నేడు 152 సీట్లున్నాయి. 40 కోట్ల వ్యయంతో మొత్తం 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. తెలంగాణలో ప్రస్తుతం 32 కేంద్రీయ విద్యాలయాలు, 9 జవహర్ నవోదయ కేంద్రాలున్నాయి. వీటికి అదనంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు సహకరించకుండా మొండిగా వ్యవహరిస్తోంది. కుట్రపూరితంగా తెలంగాణను విద్యా వ్యవస్థలో వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రం మాత్రం కేసీఆర్ సారథ్యంలో ముందడుగు వేస్తూనే ఉంది.